ప్రకటన 1వ అధ్యాయం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం నీకు కలుగునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘాలలో ఎత్తుచున్నాను. ప్రతి నేత్రములు ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కట్టుకొనరు. అవును, ఆమేన్. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో అండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరులను యేసును పట్టుకొని శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరిగితిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభములను ఆ 7 దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూచితిని. ఆయన తన పాదాల మట్టులకు దిగుచున్న వస్త్రము ధరించుకొని యమునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కరిములో పుటం వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిన హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నోటి నుండి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అని ఖడ్గముకటి బయలువెడల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుడనైతిని కానీ ఇదిగో ఇగో సజీవుడనే ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు దారపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతుల నీవు చూసిన 7 నక్షత్రాలను గూర్చిన మర్మమును ఆ 7 సుగంధ దీప స్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు
7 సంఘములు.